Hi guys, welcome to my channel Jobs with Hansika. అమెజాన్ అండ్ కాగ్నిజెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఏవి అండ్ హైరింగ్ వచ్చేసి ఏపీకి జరుగుతుంది. బట్ విర్చువల్ లొకేషన్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది, కాబట్టి లైక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ హైరింగ్ అనేది ఏపీకి జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇండియా ఏపీ. సో విర్చువల్ లొకేషన్ ఇది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసి communication with external customers, carriers, vendors, suppliers, and internal customers, రీటైల్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్స్. లైక్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు పుల్ డేటా ఫ్రమ్ న్యూమరస్ డేటాబేస్ యూజింగ్ ఎక్సెల్, యాక్సెస్ క్యూఎల్ అండ్ అదర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్. డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అసిస్టెంట్ విత్ డ్రైవింగ్ బిజినెస్ రిజల్ట్స్. లైక్ మీ మెట్రిక్స్ అనేది బాగుండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు స్కోప్ అవుట్ businesses and functional requirements for the Amazon technology teams who can create embeds and software system and tools used by TOC. Must be able to quickly understand the business impacts of trends and make decisions and make the sense based on available data. మీరు వెంటనే డిసిషన్స్ తీసుకుంటారు కదా, లైక్ ఏదైనా మీ వర్క్ రిలేటెడ్గా. సో అది ఖచ్చితంగా సెన్స్ అయి ఉండాలి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఉండాలి. Must be able to systematically explain the problems and variance the information and data relevant owners అండ్ టీమ్స్ అండ్ ఫాలో అప్ ద రిజల్యూషన్ టు ఎన్షూర్ దే డెలివర్. లైక్ మీరు ఏదైనా ఇష్యూస్ చేసేటప్పుడు లైక్ మీకంటే బియాండ్గా ఉందంటే సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది హయ్యర్ టీమ్స్కి. సో వాళ్ళు దాన్ని వర్క్ చేసి కంప్లీట్ చేస్తారు. అండ్ మీరు ఏదైనా ఇష్యూ రిజాల్వ్ చేసేటప్పుడు వెంటనే రిజాల్వ్ అయ్యేలాగా లేకపోతే ఫాలో అప్స్ క్రియేట్ చేసి దాన్ని కంప్లీట్ అయ్యాక కన్సర్న్ టీమ్కి అయితే చెప్పాల్సి ఉంటుంది ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయిందని. హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ కస్టమర్ ఓ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ విత్ వేరియస్ టైమ్ కన్స్ట్రెయింట్స్ టు మీట్ క్రిటికల్ బిజినెస్ నీడ్స్ అండ్ వైల్ మెజరింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్. లైక్ వెన్ ఎవర్ దే నీడ్ యూ హ్యావ్ టు బీ అవైలబుల్ అని చెప్తున్నారు. లైక్ టైంని బట్టి లైక్ మీ వర్క్స్ మీరు కంప్లీట్ చేసుకోవడం కానీ అండ్ ఏదైనా ఆన్ టైంలో కంప్లీట్ చేసేలాగా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ as one may be required to create a narrative outlining weekly findings and variance to goal and present the finding review form. లైక్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో, లైక్ ఓరల్గా కానీ టైపింగ్లో కానీ రిటర్న్ కానీ బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. ప్రొవైడింగ్ ఏ రియల్ టైమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ 24/7 ఆపరేటింగ్ సిస్టమ్. ఇది 25/7 రొటేట్స్ అవుతూ ఉంటుంది. లైక్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 2 days వీక్ ఆఫ్, 2 consecutive వీక్ ఆఫ్స్ అండ్ 5 days విల్ బి వర్కింగ్. మనం కస్టమర్స్కి 24/7 సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అమెజాన్లో. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ 10 months నుంచి 24 months, లైక్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. 10 months కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. Terms of specialist will be facilitating flow of information between external terms. Proficiency in advanced Excel, లైక్ ఎక్సెల్లో మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి, అడ్వాన్స్ లెవెల్లో ఉండాలంటున్నారు. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్స్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ లీన్ ఆర్ సిక్స్ ట్రైనింగ్ ఈజ్ ఎ ప్లస్. లైక్ లాజిస్టిక్స్లో ఏదైనా వర్క్ చేసి ఉంటే బెనిఫిట్ అయి ఉంటుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్లో మంచి నాలెడ్జ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. వాయిస్ ప్రాసెస్కి హైరింగ్ అనేది జరుగుతుంది. బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. అమెజాన్ అయితే హైదరాబాద్కి జరుగుతుంది. సారీ, హైదరాబాద్ కూడా కాదు, విర్చువల్ లొకేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు. బట్ కానీ ఈ హైరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంతే. జస్ట్ విర్చువల్ లొకేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. కాగ్నిజెంట్ అయితే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఇది జస్ట్ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. బీపీఓ సెక్టర్లో వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు కంప్యూటర్ గురించి. అండ్ నైట్ షిఫ్ట్ చేయడానికి మీరు కంఫర్టబుల్ అయి ఉండాలి. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు. రొటేషనల్ ఆర్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ 24/7.
రొటేషనల్ ఉంటుంది, 5 days వర్కింగ్, 2 consecutive వీక్ ఆఫ్స్. కస్టమర్ సర్వీస్ కిందకి వస్తుంది అండ్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవుతారు కాగ్నిజెంట్లో. సో ఇదండి అమెజాన్ అండ్ కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేకపోతే ఏమైనా డ్రైవ్స్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.